హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఒక ఫంక్షన్ కి వెళ్దామని ఇప్పుడు నాయుడుపేట రైల్వే స్టేషన్ లో ఉన్నాను. అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఫంక్షన్ ఎవరిది అనేది పూర్తి వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో ఉంటాయి. ఎక్కడ కూడా మిస్ చేయకుండా విజయవాడలో ఉండేటటువంటి మా అక్క వాళ్ళ కూతురు యొక్క హాఫ్ సారీ ఫంక్షన్ కి అయితే వచ్చాను. ఫంక్షన్ హడావుడి మామూలుగా లేదండి. ఈ హాఫ్ సారీ ఫంక్షన్ అనేది దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు జరుగుతుంది. ఇంకా నేను విజయవాడ అయితే వచ్చేసాను. ఇంట్లోకి రాగానే ఫంక్షన్ హడావుడి మామూలుగా లేదు. పండుగగా 4 రోజులు జరిగేటటువంటి ఈ ఫంక్షన్ ని మీ అందరికి ఈ వీడియోలో చూపించేస్తాను. ఫస్ట్ రోజు అయితే మెహందీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ కోసం బంతిపూలన్నీ ఇలా దండలుగా చేసుకొని గుచ్చుతున్నారు అందరూ. ప్రతి ఫంక్షన్ కూడా బంధువులందరూ ఇలా కలిసి చేసుకుంటే ఆ సంతోషం వేరుగా ఉంటుంది కదా. చాలా సంతోషంగా, చాలా సరదాగా ఈ హాఫ్ సారీ ఫంక్షన్ అనేది జరిగింది. ముఖ్యంగా ఈ మెహందీ ఫంక్షన్ కోసం మేమందరం చాలా వరకు కూడా బ్లాక్ కలర్ ని సెట్ చేసుకున్నాము. ఈ మెహందీ ప్రోగ్రామ్ అనేది ఈవినింగ్ 4 నుంచి 5 వరకు జరుగుతుంది అనుకున్నాము. కానీ దీనికోసం అయితే మా ప్రిపరేషన్ మార్నింగ్ నుంచే స్టార్ట్ అయ్యింది. ఫంక్షన్ పాప అయితే ముందుగా ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ మెహందీ పెట్టడం కోసం మా అక్క బయట నుంచి బ్యూటీషియన్ అయితే పిలిపించింది. మేము మెహందీకి కావాల్సిన బ్లాక్ కలర్ శారీస్ ఇంకా డ్రెస్ అయితే మార్నింగ్ నుంచి ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ ఓనీల్ ఫంక్షన్ చేసుకోబోయే పెళ్లి కూతురు పేరు వచ్చేసి, అంటే మా అక్క కూతురు పేరు ప్రణవి. తనతో పాటు తన తమ్ముడికి కూడా పంచల వేడుక జరుగుతుంది. తన పేరు వచ్చేసి ప్రణయ్. ప్రణయ్ పేర్లు బాగున్నాయి కదా. మా అక్క కూడా బ్యూటీషియనేనండి. ఇంకా మేకప్లు వేసుకుంటూ కూర్చుంటూ ఉంటే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి కదా. ఇంకా అలా కాదని చెప్పేసి ఇంకా బయట నుంచి ఒక బ్యూటీషియన్ అయితే పిలిపించేసి ఈ పెళ్లి కూతురికి అయితే 2 చేతులకి చక్కగా మెహందీ అయితే పెట్టిస్తుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం ఆఫ్టర్నూన్ షూట్ చేసింది. ఫస్ట్ అయితే ఈ పెళ్లి కూతురికి 2 చేతుల నిండా చక్కగా గోరింటాకు అయితే పెట్టింది. చాలా బాగుంది. డిజైన్ కూడా చాలా నచ్చింది నాకు. ఇంకా ఫస్ట్ 2 చేతులకి తిరిగి పెట్టిన తర్వాత మాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాండ్ కి ఈ బ్యూటీషియన్ అనేది ఓపిక్ గా మా అందరికి ఒక్కొక్క హ్యాండ్ కి ఈ మెహందీ డిజైన్ అయితే వేసింది. ఇంకా ఆ తర్వాత మెహందీ ఒక్కొక్కరు పెట్టించుకుంటూ ఉంటే దానికి కావాల్సిన డెకరేషన్ కోసం అయితే బంతిపూలు కొంతమంది చెల్లెళ్ళు అయితే గుచ్చుతూ ఉన్నారు. అక్కలైతే ముందర మెహందీ పెట్టించుకున్నారు. చెల్లెలు అయితే తర్వాత ఇలా మెహందీ స్టేజీని డెకరేషన్ చేసుకోవడం కోసం చెల్లెళ్ళు ఇంకా అత్తలు అందరూ కలిసి ఇలా దండలుగా బంతిపూలను గుచ్చుతున్నారు. నేను కూడా నా చేతికి మెహందీ పెట్టించుకోక ముందు ఈ బంతిపూలను అయితే చాలా వరకు దండలు గుచ్చాను. కానీ మా ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ జరిగినా ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు అందరూ కూడా కలిసి చేసుకుంటున్నాము. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మా తమ్ముడు, ఇంకా మా మరిది కొడుకు. అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ కూడా అన్ని పనుల్లో సాయం చేసుకుంటూ ఉంటాము. ఒకరికొకరు కమ్యూనికేషన్ కూడా మాకు చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్ గా ఆఫ్టర్నూన్ 5 o'clock కల్లా మొత్తం రెడీ అయిపోయింది. దానికి ఈ విధంగా మేమైతే బ్లాక్ శారీ ఇంకా బ్లాక్ కలర్ వేసుకొని రెడీ అయ్యాము. మా అక్క బ్యూటీషియన్ అని చెప్పా కదండి, ఈమెనండి మా అక్క, మా పెద్దమ్మ కూతురు. చాలా మంది నేను వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తానని చాలా మంది మొహం కూడా దాచిపెట్టుకుంటున్నారు. నేను ఈ ఫంక్షన్ లో ప్రతి ఒక్క మూమెంట్ ను కూడా వీడియో అయితే షూట్ చేశాను. అవన్నీ కూడా మీకు ఇలా యాడ్ చేసి చూపిస్తాను. సాయంత్రం జరిగేటటువంటి ఈ మెహందీ ప్రోగ్రామ్ లో అందరం బ్లాక్ కలర్ వేసుకున్నాము. ఇంకా కొంతమంది అయితే రెడీ అవ్వలేదు. కొంతమంది అయితే ఇలా మేకప్లు వేసుకొని ఇలా ఈ విధంగా రెడీ అవుతున్నారు. ఈ పాప అయితే మా ఇంకొక అక్క కూతురు. ఆమె కూడా హాయ్ చెప్తుంది. అందరూ హాయ్ చెప్పండి ఆ పాపకి. వెనక గుడ్ల గూబలా చూస్తారు. ఈ పాప ఎవరో తెలుసా? మా పాపేనండి. ఇది చాలా మంది తెలిసే ఉంటుంది. ఈ మెహందీ ప్రోగ్రామ్ కి అయితే మా చెల్లోళ్ళందరూ మామూలు హడావుడి చేయలేదండి. ఒక్కొక్కరు అయితే మేకప్ బాక్స్ ఓపెన్ చేసుకొని మేకప్ల కోసం అయితే రెడీ అవుతున్నారు. ఒక్కొక్కరు పెద్ద పెద్ద బాక్స్ లే వేసుకొచ్చారు బ్యాగుల్లో ఈ ఫంక్షన్ కోసం. ఈ మెహందీ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. నాకు కూడా ఈ బ్యూటిషియన్ అనేది ఒక హ్యాండ్ కి అయితే మెహందీ అయితే పెట్టింది. ఈ వీడియో షూట్ చేస్తుంటే బ్యూటిషియన్ అయితే మొహం దాచుకుంది. నన్ను చూపించొద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. నాకు కూడా ఒక హ్యాండ్ కి అయితే ఈ బ్యూటిషియన్ మంచి డిజైన్ వేసింది. చాలా బాగుంది. ఇంకొక చెయ్యికి వచ్చేసి మా చెల్లి పెట్టింది. ఈ బ్యూటిషియన్ పెట్టిన డిజైన్ కూడా నాకు బాగా నచ్చింది. చాలా బాగా పండింది. పండిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేయలేదు. ఇంకా అడావుడిలో పడిపోయాం కదా, నాకైతే ఐడియా రాలేదు పండిన తర్వాత షూట్ చేయాలని. ఈ ఫంక్షన్ లో ప్రతి ఒక్కరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అటు మెహందీ, ఇంకా హల్దీ, ఇంకా ఫంక్షన్ 3 రోజులు చాలా బాగా జరిగింది ఘనంగా. ప్రతి ఒక్క ఫంక్షన్ కి ఒక్కొక్క కోడ్ తో డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. ఏ ఫంక్షన్ కి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మేము ముందుగానే ఫోన్లో అయితే చెప్పుకున్నాము. ఆ ఫంక్షన్ కి తగినట్టుగానే మేము డ్రెస్లు అయితే తెచ్చుకున్నాము ఊరు నుంచి వచ్చేటప్పుడు. ఒక సైడ్ అయితే ఇలా మెహందీతో కోన్ పెట్టించుకుంటూ ఉంటే, ఇంకొక సైడ్ వచ్చేసి ప్రోగ్రామ్ కి లేట్ అయిపోతుందని మా అక్క అయితే ఈ ప్రణవికి మేకప్ వేస్తుంది. మేకప్ వేసిన తర్వాత ఈ పెళ్లి కూతురు ఎలా ఉంది కూడా మీకు చూపిస్తాను. చూసారా, కింద ఈ విధంగా మెహందీ ఒకళ్ళు, మేకప్ ఒకళ్ళు, డిజైన్ సెలెక్ట్ చేసుకోవడం ఇంకొకళ్ళు, ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారండి. ఇలా ఫంక్షన్ హడావిడిలో ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా నేను షూట్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2 లాగా ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అండ్ ఫైనల్ గా మెహందీ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా వెనక బ్యాక్గ్రౌండ్ తో సెట్ చేశారు.
ఈ బ్యాక్గ్రౌండ్ కూడా సింపుల్ గా మేమే ఇంట్లోనే సెలెక్ట్ చేసుకొని డిజైన్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు ఈ విధంగా ఈ మెహందీ ప్రోగ్రామ్ కి రెడీ అయిపోయింది. తర్వాత మా అక్క ఇంకొక పిల్లలు ఈ విధంగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఫోటోగ్రాఫర్ ఇంకా వీడియోగ్రాఫర్ కూడా ఈ ప్రోగ్రామ్ కి అయితే వచ్చారు. పెళ్లి కూతురు కన్నా ఈ ముందు ఈ 2 బుడతలే హడావుడి చేశాయి ఎక్కువగా. అందరూ బ్లాక్ కలర్ వేసుకొని ఇంకా మెహందీ అయితే ఎర్రగా పండిన తర్వాత ఈ వీడియోగ్రాఫర్ తో ఈ విధంగా కొన్ని స్టెప్లు అయితే డిజైన్ చేయించారు. ఈ మెహందీ ప్రోగ్రామ్ లో అన్నిటికన్నా ఎక్కువగా నాకు ఈ స్టిల్లే బాగా నచ్చింది. ఎర్రని చేతులతో ఇలా పెళ్లి కూతురు మొహం చుట్టూ ఎర్రగా పండిన గోరింటాకు చేతులతో ఈ విధంగా స్టిల్ ఇవ్వడం చాలా బాగుంది. ఈ విధంగా మంచి మంచి ఫోజులతో ఈ మెహందీ ఫంక్షన్ అయితే చాలా ఘనంగా జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హల్దీ ఫంక్షన్, దానికి సంబంధించిన ఒక వీడియో కూడా పార్ట్ 2 రూపంలో మీ ముందుకు వస్తుంది. ఈ మెహందీలో మేము దిగిన కొన్ని ఫొటోస్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకొక వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. కమలాపురం రోడ్డాగా సాగినార కంపెనీ నువ్వు కంకరగో